హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. యూట్యూబర్ నా అన్వేషణ మనందరికీ తెలుసు. ఎలాంటి మాటలు మాట్లాడాడో, ఏమేం రెచ్చిపోయాడో, దేశంలో తనకన్నా అపర జ్ఞానిగా ఎవరు లేరు, దేశ దిమ్మరిని, నేను దేశాన్ని మొత్తాన్ని నేను చుట్టొచ్చేసాను, నాకే హక్కు ఉంది, నేను మాత్రమే చెప్పగలను, నేను నాకన్నా మేధావులు ఎవరూ లేరు అనుకుంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ అబాసు పాలయ్యాడు. ఇప్పటికే దాదాపు 1 మిలియన్ పైగా ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టా అకౌంట్ దొరికింది. నెక్స్ట్ ఫేస్బుక్, ఆ తర్వాత ఏదైతే దేని చూసైతే రెచ్చిపోతున్నాడో, దేని చూసైతే ప్రధాన ఆదాయంగా ఉంది, నాకు దాంట్లో 8 లక్షలు వస్తున్నాయి, 10 లక్షలు వస్తున్నాయి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి సవాళ్ళు విసురుకుంటూ మళ్ళీ వీడియోలు చేస్తున్నాడో, అది కూడా పోయేటువంటి టైం వచ్చేసింది. వారం కూడా అవలా. ఏ రకంగా రెచ్చిపోయాడో, ఏ రకంగా చేసిన తప్పు తెలుసుకోకుండా, మాట్లాడింది తప్పు అని మాట్లాడకుండా ఎలా రెచ్చిపోయాడో మనం చూసాం. మొత్తానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసిందట తెలంగాణకి సంబంధించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్. ఏంటనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యూట్యూబర్ నా అన్వేషణపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు. అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ వీడియోలు చేసిన నా అన్వేష్ ఇటీవల అన్వేష్ అకౌంట్ కూడా బ్లాక్ చేసిన ఇన్స్టాగ్రామ్. తనకు 2 ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఒకటి పోతే ఇంకొకటి ఉంటుందని కూడా చెప్పాడు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల వీడియోలు విడుదల చేశారు. యూట్యూబ్కు లేఖ రాయనున్నటువంటి పోలీసులు ఉన్నాయన్నీ కూడా డిలీట్ చేసేయాలి, ఆపేయాలి. లుక్అవుట్ నోటీసులు అంటే ఏ దేశాల్లో ఉన్నా కూడా అక్కడ వాళ్ళందరికీ ఈ నోటీసులు పంపించి అతన్ని మళ్ళీ ఇండియాకి, నేను ఇండియాలో అడుగు పెట్టనన్నావు కదా, ఇప్పుడు వస్తుంది తీసుకొస్తారు, వేసి చక్కగా బండరాయికి వేసి చేపను రుద్దుతారు చూసావా, అలా రుద్దితే తప్ప నీకు సిగ్గు రాదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఇక్కడ నిన్ను కన్న నీ తల్లిని రొమ్ము ఆ పాలు తాగి రొమ్ము గుద్దటం అంటే ప్రయత్నం చేసా చూసావా, దానికి నిన్ను వదలదు. ఏదో దేవుడి పేరు చెప్పుకుని మాట్లాడితే వినాయకుడి విగ్రహం పేరు చెప్పుకుని పెట్టుకున్నావు కదా, ఆ వినాయకుడే నీకు దారి చూపిస్తున్నాడు ఇండియాకి రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు అయితే పట్టుకున్నావో అన్నిసార్లు ఆ పాపానికి నిన్ను ఆ వినాయకుడు కానీ, దేవుడు కానీ, ఏ దేవుడు నిన్ను వదలడం. రాసి పెట్టుకో, నువ్వు ఇండియాకి రావాల్సిందే. నిన్ను చేపని రుద్దేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ పోలీసులు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం అనుకోవాలి. ఇక నా అన్వేషకి రోజులు దగ్గర పడ్డాయి, సిద్ధం అవ్వాల్సిందే. అతనికి ఇంకా మూడినట్టే.